డయాబెటిక్ పేషెంట్లలో హైపోగ్లైసిమియా సమస్య వస్తుందని వైద్యులు చెప్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమయానికి మందులు తీసుకోలేని లేదా జీవనశైలి సరిగ్గా లేని వారిలో హైపోగ్లైసిమియా వస్తుంది. కానీ మధుమేహం లేని వారు కూడా ఈ వ్యాధితో బాధపడవచ్చు. దీన్నే నాన్ డయాబెటిక్ హైపోగ్లైసిమియా అంటారు. ఎవరికైనా మధుమేహం లేకుంటే వేగవంతమైన హృదయ స్పందన లేదా శరీరంలో షుగర్ లెవెల్ పెరగడం ఎంత ప్రమాదకరమో షుగర్ లెవెల్ తగ్గడం కూడా అంతే ప్రమాదకరం. మీ శరీరంలో చక్కెర స్థాయి 70 mg/dl కంటే తక్కువగా ఉంటే దానిని తేలికగా తీసుకోకండి. నిరంతరం సమస్య హైపోగ్లైసిమియా లక్షణం కావచ్చు. తక్కువ చక్కెర స్థాయి కారణంగా అకస్మాత్తుగా అధిక చెమట, పెరిగిన హృదయ స్పందన, ఆందోళన, భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో అటువంటి లక్షణాలు తక్కువ చక్కెర స్థాయి కారణంగా కూడా వస్తాయని ప్రజలకు తెలీదు. ఢిల్లీలోని సఫర్జంగ్ హాస్పిటల్ మాజీ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ మాట్లాడుతూ శరీరంలో చక్కెర స్థాయి తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి అన్నారు. ఆలస్యంగా తినడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆహారంలో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండడం కూడా దీనికి ప్రధాన కారణాలు. డయాబెటిక్ పేషెంట్లు లేదా ఇతర వ్యక్తులు సమయానికి భోజనం చేయాలని, మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రతికూలతలు ఏమిటి? షుగర్ లెవెల్ తగ్గితే అనేక దుష్పరిణామాలు కలుగుతాయని డాక్టర్ దీపక్ వివరిస్తున్నారు. అకస్మాత్తుగా శరీరంలో బలహీనత ఉండవచ్చు. అలాగే గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. చాలా కాలంగా తక్కువ షుగర్ సమస్య ఉంటే అది ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఎలా రక్షించాలి? మధుమేహ వ్యాధిగ్రస్తులు, హైపోగ్లైసిమియా లక్షణాలను చూపించిన వ్యక్తులు ప్రతిరోజు వారి చక్కెర స్థాయిని తనిఖీ చేయాలని సూచించారు. చక్కెర స్థాయి 70 కంటే తక్కువగా ఉంటే మీరు జ్యూస్ తాగవచ్చు లేదా గ్లూకోజ్ మాత్రలు తీసుకోవచ్చు. దీంతో షుగర్ లెవెల్ అదుపులోకి వస్తుంది. అయితే షుగర్ అదుపులో లేకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.